నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను మన గ్రోమర్ సెంటర్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. విసనపేట ఎంజీసీ. ఇది వచ్చేసి జితారా అండి. ఇదొచ్చేసి కత్తెర పురుగు మరియు కాండం తులుసు పురుగు, ముగ్గుల పురుగుకి మొక్కజొన్నలో మన రైతు రామారావు గారికి ఇచ్చానండి పిచికారీ చేయమని. ఇదొచ్చేసి మొక్కజొన్న 2 ఎకరాల పంటలో ఆయన పిచికారీ చేశారు. అది ఏ రీతిగా పనిచేసింది అనేది మనం రామారావు గారిని అడిగి తెలుసుకుందాము. ఆయన ఈ పిచికారీ చేసిన తర్వాత అంతకుముందు ఎలా ఉందనేది ఆయనే చెప్తారు. సార్ రామారావు గారు నమస్తే అండి. నమస్కారం. మీరు ఈ జితారా అనేది మన మొక్కజొన్నలో స్ప్రే చేశారు కదా! తెలుసండి. మగులో పురుగు, కాండం తులుసు పురుగు, కత్తెర పురుగు పోతుంది అని మీకు సొల్యూషను బావుంటదని చెప్పాను కదా! ఇది ఎలా పనిచేసిందనేది రైతు భాషలో మీరు ఒకసారి చెప్పగలరా? బాగా పనిచేసిందండి. ఓకే. ఆ! మీకు ఇది పర్వాలేదు కదా? పర్లేదు కాబట్టే కదండీ మళ్ళీ మీ దగ్గరికొచ్చేది. ఓకే. మొక్కజొన్నలో అనేది మొగ్గులో పురుగు ఖచ్చితంగా చచ్చిపోయిందనేది మీకు నమ్మకం కలిగిందా అండి? కలిగిందండి. మన గ్రోమర్ వారి తరపున మీకు మేమిచ్చిన మందు బా పనిచేసింది కదా? పనిచేసిందనని ఓకే అండి. ఒకసారి రైతు వారికి చెప్పండి ఇది ఎలా పనిచేస్తుందనేది? బాగా పనిచేస్తుందండి. ఓకే. హ్మ్. కత్తెర పురుగు చంపేస్తుంది. కత్తెర పురుగు, మొగులు పురుగు మొగులో పురుగు చచ్చిపోతుంది. చచ్చిపోతుంది. ఇంకా పంటకి ఏమైనా హాని కలిగిందా ఈ మందు వల్ల? ఏమీ లేదండి. ఏమి లేదు. మెత్తనం కూడా బాగానే వచ్చింది. బాగానే వచ్చింది. ఓకే. సార్ విన్నారు కదండి. ఇదండి బాగా ఉంది. మన గ్రోమర్ వారిని సంప్రదించండి. ధన్యవాదాలండి.